బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన తండ్రి రాజకీయంగా ఓ అజానుబాహుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఒక ముఖ్యమంత్రి కుమారుడు వద్ద మరో ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నారన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మీరు ఇలా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రత్యర్థి ఎవరు అసలు? తెర వెనకనిచ్చి రాజకీయాలు చేసేది వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి. ఆత్మకూరు కంటే కూడా వెంకటగిరిలో అందులో మీ మీద పోటీ చేస్తే ఆనం రామనారాయణ రెడ్డి చాలా ఈజీగా గెలిచేస్తాడు. మరి ఎందుకు రాలేదు? మీరు ఫుట్బాల్ ప్లేయరా? మీరు మనకు తెలిసిన భాషలో మనం మాట్లాడతాం. గోల్ కీపర్ చాలా స్ట్రాంగ్ కదా కూడదా? మీ మీద ఒక రెబల్గా దింపబోతున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అని ఒక టాక్ నడుస్తుంది, నిజమేనా? ఒక్కొక్కడిని కాదురా, 100 మందిని ఒకేసారి రమ్మను. ఇటీవల ఈ చెడ్డీ గ్యాంగ్ ఇదేందో కొంత రచ్చ జరుగుతుంది కదా, మీరు ఏదో చెడ్డీ గ్యాంగ్తో పోల్చారు అది ఇది అనేది. చీకట్లో వెనుపోటు రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి ప్రతి మీటింగ్లోనూ ప్రతి సభలోనూ ఆనం 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 జపమే చేస్తున్నారు అని అంటారు. ఆనమంటే భయమా? జగన్మోహన్ రెడ్డి గాలి వల్ల గెలిచి చేయాల్సిన పనులు దొంగలో తొక్కి 2వ నెలలోనే ఈ ప్రభుత్వం సరికాదని ఎలా చెప్పగలరండి? ఎందుకు చెప్పాడు? ఆయనకి ఎందుకు వచ్చింది అంత మంత్రి వ్యతిరేకత? పదవి. సైదాపురంలో క్వార్జ్ మైనింగ్ వేల కోట్ల రూపాయలు తరలించేశారు. యు ఆర్ నాట్ డన్ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ. ఇప్పుడు యుద్ధం లోకల్కి నాన్ లోకల్కి మధ్య నడుస్తుంది అంటున్నారు. మీరు నాన్ లోకల్, అక్కడున్న కురుగొండ్ల కుమార్తె లోకల్ అంటున్నారు. దానికి మీ సమాధానం? నమ్మకం, నిబద్ధత, నిస్వార్థంగా పనిచేసేది నేదురుమల్లి కుటుంబం.